హాయ్ 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 చెప్పండి ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదే, కొత్త కారు కొన్నానన్నావుగా, సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాం. ష్యూర్, ఫస్ట్ విల్ హావ్ సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత మా ఇంట్లో స్పెషల్ లంచ్. ఓకే ఓకే. రంగమ్మ, నేను లంచ్కి ఇంటికి వస్తున్నా. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. స్పెషల్ ఐటమ్స్ తో లంచ్ రెడీ చేయి. అయ్యయ్యో ఎలాగమ్మా, ఇంట్లో కరెంట్ లేదు. పవర్ లేదా? ఏ? రోడ్లో యాక్సిడెంట్ అయిందమ్మా. ఏదో లారీ ట్రాన్స్ఫార్మర్ గుద్దేసింది. ఒక అమ్మాయికి దెబ్బలు కూడా తగిలాయి పాపం. ఓ పంచే రంగమ్మ, లంచ్ ఇక్కడికి పంపించే. ఓకే, చాలా బాగుంది. తీసుకోండి. ఓకే. డ్రైవర్ పోనీ త్వరగా. వన్ సాఫ్ట్ నూడిల్స్. రవి, రవి, మాధవికి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? అవునరా, అది వెళుతున్న స్కూటర్ ఏదో లారీ గుద్దేసిందట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. డ్రైవర్ తొందరగా పోనీ. మాధవికి ఎలా ఉందో భయంగా ఉందరా, త్వరగా పోనీ. మీరేం టెన్షన్ పడకండి, ఏం కాదు. ఫాస్ట్ ఫాస్ట్, కమ్ ఆన్. అబ్బా, ఈ సిగ్నల్స్ ఇప్పుడే పడాలా? ఒరే రవి, దాని పరిస్థితి ఎలా ఉందో నాకు కాల్ చేయి ఆటలేదా? మీరు కంగారు పడకండి, వెంటనే వెళ్ళిపోతాం. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. నా బిడ్డ ఆకలితో అల్లాడిపోతుందమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతాను తల్లి. ధర్మం చేయండి తల్లి. తల్లి ధర్మం చేయండి అమ్మా. ఇటు ఇటు ఇటురా, పోనీ. ఇంకా నయం, లేచిన వేళ మంచిదయింది. లేచిన వేళ మంచిదైతే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? నీకు చేస్తాం. ఏమైందమ్మా? దెబ్బలేమో తెలియా? లేదు నాన్న, చిన్న యాక్సిడెంటే. ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు డ్రైవింగ్ సరిగా రాదు, బండి నడపొద్దని. విన్నావా? నాకేం డ్రైవింగ్ రాక కింద పడలేదు నాన్న. మరి బాగా బిజీగా ఉన్న రోడ్డు మీద వెళ్తుంటే జ్యువెలరీ షాప్ కనిపించింది. వెంటనే రింగు గుర్తొచ్చింది. అంతే, పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న ఫ్యూచర్ ని చూసుకోలేదు. యాక్సిడెంట్ అయింది. ఇంతకీ ఆ రింగ్? నా టెన్షన్ కూడా దాని గురించే. వస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్ స్వీట్ హార్ట్, నీకోసమే వచ్చానురా. ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా మనసు కరిగించిన నువ్వు కరిగిపోతావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? బీ సేఫ్ డార్లింగ్. ఎక్స్క్యూజ్ మీ, Yes, చిన్న హెల్ప్ కావాలి సార్. please take your seat. థ్యాంక్ యూ సార్. మిస్ అంజలి అనే అమ్మాయి రీసెంట్ గా మీ షోరూమ్ లో హుండై సొనాటా కార్ కొన్నారు సార్, సిల్వర్ కలర్. ఆమె అడ్రస్ కావాలి సార్. ఎందుకు? అర్జెంట్ కలుసుకోవాలి సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఓకే, ఇదిగో. ఆ
అమ్మాయి పేరు లేదు సార్. సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సార్ ఈ లిస్ట్ ఇస్తారా ప్లీజ్? అందులో ఆమె పేరు లేదుగా. వేరే పేరుతో కొని ఉండొచ్చు కదా సార్. మీరు ఈ లిస్ట్ ఇస్తే అన్ని అడ్రస్లు తిరిగి కనుక్కుంటాను సార్. ఇస్తారా సార్ ప్లీజ్? సారీ, కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. ప్లీజ్ సార్, ఆ అడ్రస్లో నా లైఫ్ ఉంది సార్. ఇవ్వండి సార్ ప్లీజ్. వీల్లేదని చెప్పానుగా. హలో, ఎస్, షూర్ షూర్, తప్పకుండానండి. జస్ట్ ఏ మూమెంట్ సార్, ప్లీజ్. మీరు ఒక పని చేయండి, డైరెక్ట్గా షోరూమ్కి వచ్చేయండి, డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాను. దిస్ ఇస్ ఓకేనో? ఎస్ సార్. నమస్తే సార్. రండి. ఏంటి ఇలా వచ్చారు? అంజలి గురించి మీతో మాట్లాడదామని. అంజలి గురించా? ఏంటది? ఫ్యాక్టరీ అబ్జర్వేషన్ పనిలో అయితే పెట్టారు కానీ అల్లరి ఇంకా పోలేదు. చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తుంది. చిన్నపిల్లే కదా. పై చదువులు చదివిస్తే మంచిదని నా ఆలోచన. తనకు కూడా MBA చేయాలని ఉంది. వెరీ గుడ్, మంచిదే, చదివిద్దాం. సార్, ఫారిన్లో చదివిస్తే మంచిదని నా అభిప్రాయం. మీరు ఒప్పుకుంటే. నో ప్రాబ్లం. అంజలి క్వాలిఫికేషన్ పెరిగితే మన కంపెనీ క్వాలిటీ కూడా పెరుగుతుంది. నాతో డిస్కస్ చేసి మంచి పని చేశారు. వెంటనే స్టేట్స్ పంపించేద్దాం. మనకు కావాల్సిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు వాళ్ళు చూస్తారు. ఓకే? అసలు నన్ను అడగకుండా నా విషయం డాడీతో ఎవరు మాట్లాడమన్నారు? అది కాదమ్మా. మీకు తెలీదా? ఇప్పటికే రవి కర్మడగా టెన్షన్ పడుతున్నాను. ఫారెన్ ఎలా వెళ్ళను, చేస్తే వెళ్ళను. వెళ్ళి తీరాలి. నేను పంపిస్తాను. నన్ను పంపించడానికి మీరెవరు? నాకు అమ్మలేని లోటు తీర్చడానికి డాడీ మీకు ఈ ఉద్యోగం ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుని నా జీవితంతో ఆడుకోకండి. పిచ్చిదానా, నీ జీవితంతో ఆడుకుంటున్నది నువ్వు. చదువు సాకుతో నిన్ను మీ నాన్నగారికి దూరంగా పంపించాలనుకున్నాను. కాలం కలిసి వచ్చి రవి నిన్ను కలుసుకునేదాకా మీ కుటుంబ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యతమ్మా. ఒకవైపు నిన్ను కన్న తండ్రి, ఒకవైపు నీకు పుట్టబోయే బిడ్డ. ఈ రెండు బంధాల మధ్య నువ్వు. మీ ముగ్గురిని ఎలా కాపాడటమా అని అనుక్షణం నేను తల్లడిల్లిపోతున్నాను. నువ్వేం దిగులు పడకమ్మా. రవిని ఎలాగైనా ఎతికి మీ ఇద్దరిని ఒకటిగా చేసే బాధ్యత రాది. నన్ను నమ్మువు. ఐమ్ సారీ ఆంటీ, నన్ను క్షమించండి. అంజలి, ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ దగ్గర అడుక్కోవడానికి రాలేదు. నా దగ్గర ఉన్న నా దేవుడిని చూపించడానికి వచ్చాను. ఇదిగో చూడు, ఈయనే నా దేవుడు. ఈయన నాకు దూరం చేశావు. ఈయన చేసిన సహాయాన్ని బూడిద చేశావు. అయినా నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకో తెలుసా? ఈయన ఇచ్చిన ఇన్స్పిరేషనే చాలు. తప్పకుండా గెలుస్తాను. బావా బావా, నీకు ఉద్యోగం వచ్చింది బావా. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్, వండర్ఫుల్ జాబ్, 30,000 rupees salary. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ మాధవి. ఇక నేను అనుకున్నది సాధిస్తాను. ఈ నాలుగు నా కళ నిజమైంది. మరి నా కళ ఎప్పుడు నిజమవుతుంది బావా? నీ కళ ఏంటి? నీతో నా పెళ్ళి. ఉద్యోగం వచ్చింది, నీ లైఫ్కి ఒక సెటిల్మెంట్ కుదిరింది. దేవుడి ముందు నిల్చుని అడుగుతున్నాను బావా, నిజం చెప్పు, మరి నా లైఫ్కి సెటిల్మెంట్ ఎప్పుడు? మాధవి, ఎన్నోసార్లు నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుని నువ్వు ఎక్కడ బాధపడతావని దాటేశాను. కానీ ఇప్పుడు చెప్తాను. అది విన్నాక నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు.
ఇప్పుడు చెప్పు మాధవి, నన్ను ఏం చేయమంటావు? అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? రవి అంజలి పేరున చేయండి. రవి, అంజలి, రామదేవ, చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ పెద్దయ్యాక మీరేమవుతారని స్టూడెంట్స్ని అడిగేది. డాక్టర్ అవ్వాలనుందని, ఇంజనీర్ అవ్వాలనుందని, పైలట్ అవ్వాలనుందని రకరకాలుగా చెప్పేవాళ్ళు. కానీ నేనేం చెప్పేదాన్నో తెలుసా? మా బావకి పెళ్ళాం అవ్వాలనుందని చెప్పేదాన్ని. ఐఎమ్ సారీ మాధవి, నేనెప్పుడు నిన్ను అలా ఊహించుకోలేదు. పర్వాలేదు బావా, నా ప్రేమ ఫెయిల్ అయినా నీ ప్రేమ సక్సెస్ అయితే చాలు. థ్యాంక్ యూ బావా. రేపు కార్తీక పౌర్ణమి, దుర్గమ్మ గుడికెళ్ళి కోనేట్లో 3 సార్లు మునిగి అమ్మవారికి అభిషేకం చేస్తే దూరమైన ప్రేమికులు దగ్గరవుతారంట. నిజంగా? తర్వాత? ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్ళవుతుంది. మీరిద్దరూ చిలక గోరింకల్లా ఇలా ఇలా ఇలా. నువ్వెంత చెప్పినా నమ్మను. ఫూలిష్నెస్. తొందరపడికే. స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాక నువ్వు మామూలుగా లేవు. ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేం మిస్ అయ్యావో నాకు చెప్పక్కర్లేదు, కానీ నువ్వు మిస్ అయింది మాత్రం నీకు తప్పకుండా దొరుకుతుంది. నా మాట వినంజు, అమ్మవారికి అభిషేకం చేయించు, నీకు తప్పకుండా మేలు జరుగుతుంది. బావా, కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నది కోరుకో. అమ్మవారు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది. హలో సార్, మీ ప్రోగ్రామ్ ఎడిట్ చేస్తున్నాను సార్. మిక్సింగ్ అయిపోగానే ఇచ్చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అచ్చయ్. రే దారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. 10 స్వీట్స్ తీసుకో. స్వీట్సా? దేనికిరా? జోకులేకరా, జాబ్లో జాయిన్ అవుతున్నావుగా, మా తెలిసిందిలే, తీసుకో. థ్యాంక్స్ రా. మొత్తానికి సాధించావురా, గ్రేట్ రా. నేను కాదురా గ్రేట్, పెద్ద ఆయన నా లైఫ్నే మార్చేశాడు. ఇన్నాళ్ళకి అమ్మా నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? తెలుసురా, నీ దగ్గర విషయం ఉంది, నువ్వేం కోరుకున్నా దొరుకుతాయి. అన్నీ దొరికేరా, ఒకటి తప్ప. రే, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఏ అంజలి ఉందా? మీరెవరు? అంజలి ఉందా చెప్పు. అమ్మాయి గారా? అమ్మాయి గారు లేరు. అంజలి, అంజలి. మీకే చెప్పేది అమ్మాయి గారు లేరని. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడంత మర్యాద అడుగుతుంటే రెచ్చిపోతున్నావు అంటే అమ్మాయి గారు అక్కడ చెప్పేది అమ్మాయి గారు లేరని. సారీ, ప్లీజ్ అంజలిని చూడాలి. ఎక్కడుందో చెప్పు. అమ్మాయి గారు లేరు, ఫారెన్ వెళ్ళిపోయారు. ఫారెన్? ఫారెన్ అంటే ఎక్కడికి? నాకు తెలియదు. రే, నువ్వు ఇప్పుడు మూడు పాడు చేసుకోకరా. నువ్వు ఎప్పటికైనా అంజలిని కలుస్తావు. ఈ రోజు ఫస్ట్ డే డ్యూటీలో జాయిన్ అవుతున్నావు, లేట్ అవుతుంది పద. అంజలి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను రా. ఎందుకో తెలుసా? నువ్వు రాగానే బిజినెస్, ఫైనాన్స్ అన్ని గ్రూపుల బాధ్యతలు నీకు అప్పచెప్పేసి నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను. అలసిపోయాను రా,
అలసిపోయాను. నువ్వు నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నట్టు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే కూర్చుంటాను. బీ హ్యాపీ మై డియర్ చైల్డ్. నేను రిసీవ్ చేసుకుని కావాల్సిన ఏర్పాటు చూడడానికి అన్నీ అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్ ఆంటీ. అంజలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. అన్నట్టు ఇదిగో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఇది ఓపెన్ చేయి. ఇందులో నీకు సర్ప్రైజ్ ఉంది. ఓకే బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. డియర్ అంజలి, నీ పెళ్లి ఫిక్స్ చేశాను. అబ్బాయి నీ టేస్ట్కు అందానికి అన్ని విధాలా తగినవాడు. గొప్ప చదువు, చక్కటి సంస్కారం ఉన్నవాడు. ఈ ఫోటో అతనిదే. అతనే నేను రిసీవ్ చేసుకుంటాడు. బీ హ్యాపీ మై డియర్ చైల్డ్. ఇలా చేశాడంటే ఇప్పుడేం చెయ్యాలి? రవి ఎక్కడున్నాడు? ఎంత ప్రయత్నించినా తెలియలేదు. అసలు రవి నేను గుర్తున్నానా? ఒకవేళ వేరే ఎవరైనా ప్రేమిస్తున్నాడా, లేదా వాళ్ళ అమ్మ నాన్న బలవంతం వల్ల ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? అసలు నేను ఆఖరి వరకు రవిని కలుసుకోలేకపోతే Excuse me. Excuse me. Thank you. నీలాగే నా కళలు కూడా కరిగిపోయాయి. Excuse me. Yes, sir. Something wrong with you. Madam. Madam. My God. Soumya, come fast. ఏమైంది? చూస్తుంటే చాలా సీరియస్ లా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? Some treats for you, sir. ఏమైంది? ఎవరో అమ్మాయి విషయం తగినట్టుంది. బా, ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అయినో లేదో ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అయినా చావాలంటే కిందే చావచ్చు కదా. 40,000 పెట్టి టికెట్ కొని మరీ ఇక్కడ చావడం అవసరం అంటావా?
చాక్లెట్సా? కమాన్ లెట్స్ సీ హియర్. వద్దులే, ఇదేదో మొదటి రోజే అపశకునంలా ఉంది. మీరు వెళ్ళండి, నేను ఆవిడని చూడలేదు. అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ లో డాక్టర్ కూడా లేరు. ఇప్పుడు ఎలా? ఇఫ్ యూ వాంట్ టు సేవ్ హర్ వి మస్ట్ ల్యాండ్ ది ఫ్లైట్. నో అదర్ గో. ఇమీడియట్ గా పైలట్ కి ఇన్ఫార్మ్ చేద్దాం. కమాన్ లెట్స్ గో. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎస్ డాక్టర్. ఏమైంది అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే లవ్ వైరస్ అటాక్. ఎవడనో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేసుంటాడు. అంతే, బతికే ధైర్యం లేక చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమేంటుందండి? అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్లో లవ్లో పడతారు, సెకండ్స్లో మోసపోతారు, సెకండ్స్లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మీకంటే మెంటల్ గా మేమెంతో స్ట్రాంగ్. మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అందుకే మీ ప్రేమని నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛా, ఐ పిటి యు రవి, ఐ పిటి యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్లో దానికంటే చాలా ముఖ్యమైంది మిస్ అయిన డిస్టర్బెన్స్లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని చూసేసి వస్తాను. Special announcement. Flight EA 547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. ఐఎమ్ వెరీ సారీ యంగ్ లేడీ. ఇందాక నేను అన్న మాటలని వెనక్కి తీసుకుంటున్నాను. యూ షుడ్ గెట్ వెల్ సూన్ అండ్ ఐ షల్ ప్రే ఫర్ యూ. దేవుడా, ఏం కోల్పోయి ఆ అమ్మాయి ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్నది ఆమెకి దక్కేలా చూడు స్వామి. అంజలి, అంజలి. Oh my God.